సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి ప్రచారం చేశారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. 24 గంటల కరెంట్ అని కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెప్తున్నారని ఆయన ఆరోపించారు. కుమారస్వామి వ్యాఖ్యలతో మరోసారి కాంగ్రెస్ పనితనం బయటపడిందని ఎద్దేవా చేశారు. ధైర్యం ఉంటే తెలంగాణలో కరెంటు తీగలు పట్టుకుని కాంగ్రెస్ నేతలు ఓట్లడగాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ వస్తే చీకట్లు కరువు తప్పదన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 1500 నేను 3000 చేసి 4000 ఇస్తున్నాడు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పెట్టి మా ఇంట్లో పిల్లలకు పెళ్లికి మాకు అప్పు తీర్చిండు రూపాయలు. రైతులకు రైతు బీమా ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. అందుకే కేసీఆర్ నే నమ్మాలి, కేసీఆర్ తోనే మాకు అవుతుంది అని చెప్పి స్పష్టంగా ఉన్నారు ప్రజలు. మరి ఈ రకంగా ప్రజల్లో బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. మేము కర్ణాటకలో ఏమో చేసినాం, రాజస్థాన్లో ఏమో చేసినాం, ఛత్తీస్గఢ్లో ఏమో చేసినాం అంటే అవి దూరంగా ఉన్నాయి కదా, మేము చెప్పే అబద్ధాలకు బయటికి రావని చెప్పి అనుకున్నారు. కానీ ఇవాళ కర్ణాటక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గారు చెప్పిన దాంతో కాంగ్రెస్ అబద్ధాలన్నీ కూడా బట్టబయలైనాయి. ఒకప్పుడు రైతులే, నిన్న ఇవాళ రైతుల ధర్నాలే చూస్తున్నారు. కర్ణాటకలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు. కరెంట్ ఇవ్వకపోవడానికి నిరసనగా కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 7 గంటలు ఇస్తామని చెప్పి రైతుల్ని మోసం చేసి 5 గంటలు ఇస్తున్నామని ప్రకటిస్తున్నారు. ఇచ్చేది మాత్రం 3 గంటలే అనే విషయం ఇవాళ తెలంగాణ రైతాంగానికి కూడా స్పష్టంగా అర్థమవుతుంది.